అన్నయ్య ఇలాగా మనకు పొలాలు ఉంటే ఎంత బాగా వ్యవసాయం చేయొచ్చా? కొన్నాం పాప, మేము బాగా చదువుకొని ఈ మొత్తం 10 ఎకరాలు కొనేద్దాం పాప. ఎవర్రా మీరా కైలో నడుస్తానారా? రే పాప, అడవురు కన్ను వారస్తున్నాడు మే. సరే పోదాం మదరా. ఎవర్రా మీరా? అల్లరి చెల్లి అల్లరి అన్న ఎవర్రా మీరా? భలే ఉన్నారా? సురేష్ కొడుకు సురేష్ కూతురు. ఒరే మా సురేష్ మామ పిల్లకాయలు మీరా? రా కూర్చోండి. అంటే నువ్వు మా మామవా? అవునమ్మా, ఏమి ఇలా కైలో వచ్చి తిరుగుతున్నారు? అట్టా పొలాలు చూసేదానికి వచ్చినా మావా. ఈ పొలాలు చూస్తుంటే మాకు కూడా వ్యవసాయం చేయాలనిపిస్తుంది మావా. ఎట్లా మావా? వ్యవసాయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు తల్లి? వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు చాలా మంది నష్టపోయినారు తల్లి. ఎందుకు మావా అంత మాట అన్నావా? ఈ వ్యవసాయం లేకపోతే ఈ ప్రపంచంలో ప్రజలందరూ ఎట్ట బతుకుతారు? నువ్వు చెప్పింది నిజమే తల్లి, కానీ రైతు అనేవాడు ఈ ప్రపంచంలో అసలు బతకలేకపోతున్నాడు తల్లి. మావా, ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పలు రైతులే మావా. ఆ రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ భూమి మీద మానవులందరూ బతుకుతున్నారు మావా. రైతులు వాళ్ళ కడుపు కాల్చుకొని నిద్రాహారాలు మాని లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అందరికి 4 ఏళ్ళు నోట్లో పోస్తారు. కాబట్టి రైతే రాజు. అందుకే నేను మా అమ్మ బాగా చదువుకొని ఇక్కడ 10 ఎకరాలు కొనేసి వ్యవసాయం చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తాం. రైతే రాజు అని అందరికి చాటు చెప్తావు. చదువుకున్న వాళ్ళందరూ వ్యవసాయం మీదకి ఎందుకు వస్తారు నాయనా? మామ ఏనా మాట్లాడుతున్నావు? తల్లి చదువుకొని ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదా? వ్యవసాయం అనేది 10 మందికి అన్నం పెట్టే దేవుడు మామ. అమ్మ నాన్న కంటికి కనిపించే దేవుళ్ళైతే కంటికి కనపడిన దేవుడు వ్యవసాయం ఈ నేల తల్లి. మీరు పెద్ద కాడికి వ్యవసాయం ఉంటదో ఉండదో? ఉంటది. వ్యవసాయం లేకుండా ఎవరు బతకడు. తల్లి లేకుండా బిడ్డ పుట్టాడు కదా, అలాగే వ్యవసాయం లేకుండా ఎవరు బతకలేరు. కాబట్టి మేము వ్యవసాయం చేస్తాం. కానీ వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం తక్కువ చేసి చూడబాకండి. మీ పక్కనోడు వ్యవసాయం చేస్తే వాడికి సాయం చేయండి, ఎంకరేజ్ చేయండి. అంతేగాని నువ్వు వ్యవసాయం చేయలేవు, నీ వల్ల కాదు అని మాత్రం భయపెట్టబాకండి. ఎప్పటికైనా రైతే రాజు, రైతే దేవుడు. రానయ్య రారా, మనము పెద్ద కలెక్టర్ అయ్యి వ్యవసాయం చేయాలి. 10 ఎకరాలు కొనేసే. ఈ పిల్లలకున్న జ్ఞానం చదువుకున్న వాళ్ళందరికీ ఉంటే రైతులకి అసలు కష్టాలు అనేదే రావు. మావా, నీలాంటి పిల్లలు అందరికీ ఉంటే రైతులకి చాలా సంతోషం మావా. నీ పిల్లలకి వ్యవసాయం గురించి ఎంత చక్కగా నేర్పించావు మావా.